ఎన్ని 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 ఒక్కటి కాదు రెండు కాదు ఒకటెనుకొకటి ఒకదానెంబటొకటి అయితేనే ఉన్నాయి పంచాయతీలు నర్తనే ఉన్నాయి లొల్లులు. చెయ్యి పార్టీ వచ్చిన గీ ఏడాది కాలంలో గిట్ల శాన మలకల శాన ముచ్చట్లు చెప్పుకున్నాం. అగ్గో గా ముచ్చట్ల ఇప్పుడు ఆశా వర్కర్ల ముచ్చట కూడా షరీకైంది. గా నడుమ లగచర్ల రైతుల ముచ్చట్ల మీద ఢిల్లీ దాకా పోయిన కారు పాటోళ్ళు ఇప్పుడు గీ ముచ్చట మీద కూడా మళ్ళోబారి ఢిల్లీకి పోయే కార్యం ముంగటేసుకున్నారు. నెలకు 18,000 జీతం చేస్తామన్నారు, ఇంకెప్పుడు చేస్తారు ఎన్నడెత్తారు అని నిన్న ధర్నాకు దిగిన ఆ శాఖల మీద ఆడ పోలీసుల కంటే ఎక్కువ మొగ పోలీసులే ఎగబడ్డారు. వాళ్ళని ఇటు గుంజుడు అటు గుంజుడు వ్యాన్లకు ఎక్కించుడు. ఓ ఇట్లా చెయ్యని షెండాలం లేదు. గా లొల్లిల మోసాడక ఓ అక్క దావకంలో కూడా పడ్డది. గామిని చూడ్నీకే కారు పార్టీ లీడర్లతోని కలిసి ఉస్మానియా దావకానకు పోయిండు కేటీఆర్ అన్న. గదే యాళ్లకు ఆశా వర్కర్లందరూ కూడా అచ్చుడుతోటి అటు కారు పట్టోళ్లను కొంతమందిని లోపలికి పంపిండ్రు, ఆశా వర్కర్లను పురాగా ఆపిండ్రు. జరంతసేపు దావకాన ముంగట నినాదాలు నిరసనతోటి మంటలేసింది ఉస్మానియా దవాఖానా. ఇక గీ లొల్లిలా మల్లోగా ఆశా అక్క మొసాడక కింద పడ్డది. ఇక గీ ముచ్చట మీద చెయ్యి పార్టీ సర్కార్ను అస్సలకే ఇడిచిపెట్టమని గరమైండు కేటీఆర్ అన్న. మేము 18,000 చేస్తామని చెప్పిందే మీరు, ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పిందే మీరు, ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తామని చెప్పిందే మీరు, మీరిచ్చిన హామీని నిలబెట్టుకోమని చెప్పి మీ దగ్గరికి సంవత్సరం పూర్తయిన సందర్భంగా వాళ్ళు వస్తే నిన్న మీరు చేసిన దుశ్శాసన పర్వం తెలంగాణ ఆడబిడ్డలు మర్చిపోరు. ఇప్పటికి కూడా ఆమె అడ్మిటెడ్ ఉంది. మా సంతోషాను తనను కూడా ఇష్టం వచ్చిన చోట కొట్టడం, వీళ్ళిద్దరినే కాదు వందలాది మంది ఆడబిడ్డల్ని ఈడ్చుకొని గుంజి పారేసి వారి మీద భౌతికంగా దాడి చేసి అత్యంత హేయంగా, అత్యంత దుర్మార్గంగా, అత్యంత కిరాతకంగా ఈ రాష్ట్ర పోలీసులు ప్రవర్తించిన విధానం ఏదైతే ఉందో దీన్ని వదిలిపెట్టాం. ఇక్కడ ఉన్న మహిళా కమిషన్ పోతాం, ఇక్కడ ఉండే హ్యూమన్ రైట్స్ కమిషన్కి పోతాం, అవసరమైతే జాతీయ మానవ హక్కుల కమిషన్కి పోతాం, జాతీయ మహిళా కమిషన్ కాడికి కూడా పోతాం. రాష్ట్ర జాతీయ మానవ హక్కుల కమిషన్ మహిళా కమిషన్ దాకా పోయి ఫిర్యాదు చేస్తారట చెయ్యిపాటి సర్కార్ మీద, ఆడోళ్ల మీద చెయ్యేసిన మొగ పోలీసుల మీద. చూస్తుంటే గిది కూడా మనలోగా లగచర్ల ముచ్చట అయ్యేటట్టే ఉన్నది. గది గద దేశం మొత్తం ఎరకైనట్టు గిది కూడా గట్లనే రచ్చరచ్చయ్యేటట్టే ఉన్నది. గదే గనక అయినట్టయితే మల్లోపారి ఢిల్లీకెంచి సీఎం రేవంత్ అన్నకు తల్వాలు పడ్డు ఖాయం. అయినా హామీ ఇచ్చింది వాళ్ళే, అమలు చేస్తామన్నది వాళ్ళే. గప్పుడు హామీ ఇచ్చిండ్రు, ఎన్నడు చేస్తారు అని అడిగితే పోలీసు పెట్టి కొట్టిచ్చేది వాళ్ళే. నీ అవ్వ ప్రజాపాలన సూపర్ ఉన్నది కదా అని కారెడ్డమాడుతున్నారు గీ ముచ్చట ఎరకైన పబ్లిక్. తెలంగాణ తల్లి విగ్రహం మీద పంచాది ఇంకా నడుతూనే ఉన్నది రాష్ట్రంలో. అసలైన తెలంగాణ తల్లి విగ్రహం మేం పెట్టిందే అని ఓపెనింగులు పాలాభిషేకాలు చేసిండ్రు కార్పాటోళ్ళు. మేం పెట్టిన విగ్రహాన్ని తీసేసిన ఎట్లా పడితే అట్లా మాట్లాడిన కేసులు పెట్టుడే లోపల ఏసుడే అని గట్టిగా వార్నింగ్ ఇచ్చిండు సీఎం రేవంత్ అన్న. అయితే గదే పెద్ద పంచాది అంటే ఇప్పుడు ఇంకో పెద్ద పంచాది మొదలైంది రేవంత్ అన్న ముంగటేసుకున్న ఓ కార్యంతో. మరి గా కార్యం ఏందో గా కథ ఏందో గీ ముచ్చట చూసి పురాగరుసుకొని రాపండి. తెలంగాణ కోసం రాసిన, పాడిన, మాట్లాడిన కవులు, కళాకారులు, ఇలేకరులు, రచయితలు ఇట్లా ఓ 9 మందికి అవార్డు రివార్డు అని ప్లాన్ చేసిండు సీఎం రేవంత్ అన్న. గూడ అంజన్న, బండి యాదగిరన్న, గద్దరన్న, గోరేటి ఎంకన్న, సుద్దాల అశోక్ తేజ సారు, పాశం యాదగిరి సారు, అందెశ్రీ సారు, జయరాజన్న, ఎక్క యాదగిరి సార్లకు 1 కోటి రూపాయల నగదు, ఇంటి జాగతోటి పాటు సర్కార్కెంచి ఓ తామర పత్రాన్ని కూడా ఇస్తారట. ఈ 9 మంది కవులను, కళాకారులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించడమే కాకుండా వారికి ఫ్యూచర్ సిటీలో 300 గజాల ఇంటి స్థలాన్ని ఇవ్వడమే కాకుండా 1 కోటి రూపాయల నగదు ఇవ్వడం ద్వారా ఒక తామర పత్రాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వారికి ఇవ్వడం. ఇగో గిప్పుడు గీ ఆలోచన పెద్ద పంచాదికే కారణమైంది. తెలంగాణ కోసం ఆలోచన చేసినోళ్లను సత్కరించుట్లా తప్పులేదు గాని దాంట్లో మహిళలు ఒక్కలు కూడా లేరా అని సీఎం రేవంత్ అన్న మీద గరమైంది కారు పార్టీ ఎమ్మెల్సీ కవితక్క. మీరు 9 మంది కవులు, కళాకారులకు మేము స్థలాలు ఇస్తాం, డబ్బులు ఇస్తామని ప్రకటించినారు. సంతోషం మీరు గుర్తించినందుకు. మరి ఆ గుర్తింపులో మా ఆడబిడ్డలు ఎక్కడ? విగ్రహాలేమో తెలంగాణ తల్లి పేరు పెట్టిండ్రు, కానీ ఒక్క ఆడబిడ్డకు కూడా మీరు గౌరవం ఇవ్వలేదు. మా విమలక్క పనికిరాదా మీ లిస్టులో? మా పిఓడబ్ల్యూ సంధ్యక్క పనికిరాదా? మా భూమి సంధ్యక్క పనికిరాదా? మా బెల్లి లలితమ్మ మీకు గుర్తు లేదా? మా మల్లు స్వరాజ్యం మీకు గుర్తు లేదా? మా సదా లక్ష్మమ్మ మీకు గుర్తు లేదా అని చెప్పి ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు నేను ప్రశ్నిస్తా ఉన్నా. అంటే మహిళలకేమో విగ్రహాలు ఇచ్చేటివేమో పురుషులకు మీరు వరాలు ఇస్తా ఉన్నారు. ఇది చాలా అన్యాయం.
గిది కూడా పాయింటే కదా. విమలక్క కాడికించి మొదలు పెడితే బెల్లి లలితక్క, మల్లు స్వరాజ్యం తోటి పాటు ఇంకా తతిమ మహిళలు ఎందుకు యాదికి రాలేరు రేవంత్ అన్నకు అని చాలా మందికి డౌట్ వస్తున్నదట తెలంగాణలా. మరి వాళ్ళు కూడా తెలంగాణ కోసం ఆలోచన చేసినోళ్లే కదా, గాళ్ళకెందుకు గీ గౌరవం దక్కద్దు? నువ్వే అంటివి కదా రేవంత్ అన్న, వాళ్ళ మనవన్లు మనవరాన్లు గొప్పగా చెప్పుకుంటారు ముంగట అని, మరి గీళ్ళ ఇంటోళ్ళు చెప్పుకోవద్దా అని గట్టిగానే గరమైతున్నారు కారు పాటోళ్ళు. అయినా మహిళలకిత్తనన్న 2500 సడి సప్పులు లేదు, ఇంకా మహిళలకు ఇంటి జాగలు 1 కోటి రూపాయలు ఇస్తారా గీ ప్రజాపాలన సర్కారు అని కారెడ్డమాడుతున్నారు గీ ముచ్చట ఎరకైన తెలంగాణ పబ్లిక్. ఆ పబ్లిక్ ఇంకా చెప్పుకోనీకి కొన్ని ముచ్చట్లున్నాయి, వాటిని చెప్పుకునే దానికంటే ముందుగాల మా తాత మూత వారి ఏ మిగురం ముంగటేసుకున్నాడో ఓ పరార్సుకుని వద్దాం పాండి. ఓ తాత ఏం చేస్తున్నావే? ఆపరా నా ముంగట మాట్లాడాలంటేనే గడగడలాడే మాట్లాడే అర్హత లేని అలక తక్కువనివి నా దగ్గరికి వచ్చి నా ముంగట్నే కూర్చొని నాకే ఫిర్యాదు అవుతావారా? కొడుకులు బువ్వ పెట్టకుంటే ఫిర్యాదు అయ్యేందుకు నీకెంత ధైర్యం రా? అసలు కొడుకులంటే ఇవ్వాలరా? నువ్వు కంచె పుచ్చినోళ్ళు, వాళ్ళు బువ్వ పెట్టకుంటే అన్ని మూసుకొని మలుచుకొని నడింత బండాలి. నువ్వు నా దగ్గరికి వచ్చి ఫిర్యాదు అవుతావారా? ఎంత ధైర్యం రా నీకు? నా కొడుకులే నాకు కూడి పెడతలేరా నేను బాధపడతా అంటే నా బాధ వాళ్ళకి చెప్పుకోవాలి ఆయన. అగో ఏందయ్యా ఇవాళ పెద్ద రాయుడు లెవెల్లో తీర్పులు ఇస్తున్నావు, ఏంది సంగతి? కొడుకు బువ్వ పెట్టకుంటే ఉపాసం ఉండాలి, కోడళ్ళు కూరలు వేయకుంటే ఇప్పుడు ఉపాసం ఉండాలి. నువ్వు సంపాదించిన నాళ్ళు నా కొడుకులు మంచుకుండాలి, నా కోడళ్ళు మంచుకుండాలి, నా మనవాళ్ళు మంచుకుండాలి, నా మనవరాళ్ళు మంచుకుండాలని ఉన్నదంతా తోడిపెట్టివి. నీ కోసానికి ఏం ఉంచుకోకపోతివి. ఇప్పుడు నాకు కూరేయలేదు బువ్వేయలేదు అని ఉపాసం ఉంటే ఉండు. ఎవరి కోసం చెప్తానవరా? నాకెందుకు ఫిర్యాదు అవుతానవరా నువ్వు? తెలుసో తెలియకో నువ్వు చెప్పేదైతే నిజమేనే తాత. అయ్య వాళ్ళ కాళ్ళు చేతులు మంచిగా ఉన్నన్ని రోజులు పుట్టిన పిల్లగాళ్ళ కోసానికి సంపాదించి అంతిస్తే ఇప్పుడు వాళ్లకు బువ్వ పెట్టక అరిగోస పెట్టుతున్నారు. లోకంలో గిసొంటి కథలు బాగానే జరుగుతున్నాయి. అరే చీరాలు, ఉన్నదేందో లేనిదేదో నువ్వే నీ ఇంట్లో వండుకొని తిను. వాళ్ళకు బుద్ధి పుచ్చినప్పుడు వాళ్ళు ఇంత ఏతే తిను, లేకపోతే సపరేట్గా మలుసుకొని పండు. కానీ ఇప్పుడు వాళ్ళను 10 మందిలో పిలిచి పజ్జిత పాలు చేయకు, సరేనా? ఇవ్వబా ఎవరు పోరా పో, కుంభమొట్లు లెక్కున్నావు. అయ్యా కూడి పెట్టవరా భోజుడికే ఇంకా దండాలు పెడతాను. ఏంద్రా మీ సంగతి ఏంది ఆ సురేందర్? కూసరి సాలు చక్కదనం లేనోడు సందేహాలకి లేసి ఊరికి సాలు చెప్పిండట. ఆ గట్లున్నది మా ముసలోని కథ. ఈయనకే కొడుకులు చక్క బువ్వ పెట్టరు, అసొంటిది ఈయన మందికి నీతులు చెప్తున్నాడు. అరే అన్న అంటే ఏమనుకుంటానవరా? అయ్యలో సగం అమ్మలో సగమేరా ఈ అన్న. అసలు అన్నకు అన్యాయం చేద్దాం అనుకొని చూస్తున్నాం వారా? కొద్దిగా సిగ్గు చేయడం లేదురా? ఊజేలో నేను ఆయనకు అన్యాయం చేసుడేందన్నా? ఆస్తి మొత్తం ఆయనే గుంజుకున్నట్టున్నావు. అవునా? ఏనా వాడు ఏమన్యాయం చేసిండా నీకు? వాడి ఆస్తి అంతా గుంజుకుంటావు అటు నువ్వు. అయినా ఇవాళ వార్త తీసుకురాకుండా నువ్వేందే వీళ్ళ పంచాదులు ముంగటేసుకున్నావు? నువ్వు ఆగు బుజ్జి. ఊళ్ళో ఈ ఆస్తుల పంచాదులు బాగా అవుతానే ఈ నడుమ. అందుకే ఊళ్ళో ఉన్న ఇటువంటి పంచాదులన్నీ ముంగటేసుకొని ముందుగా వాడిని చక్క పెట్టినాక వార్తల ముచ్చట్ల కత్త. నువ్వైతే జర్రేసేపు సైజు. అవునవును, మన ఊళ్ళలోనే కాదు దునియా మీద సాన్నే అవుతున్నాయి ఈ అయ్యవల ఆస్తుల లొల్లులు. ఏనా సురేందర్, ఇంటికి పెద్దోనివై ఉండి తమ్మునికి సమానంగా వాట పెట్టాల్సింది పోయి వాడి ఆస్తిలో దొబ్బాలని చూస్తావా? ఇదేనా నీ పద్ధతి? ముసలాడా, మా అబ్బాయి పంచిచ్చిన 6 ఎకరాలు తాగి తందనాలు ఆడి లేకుండా చేసుకున్నాడు ఆస్తిని. ఇప్పుడు మళ్ళీ ఆస్తి పంచేయాలంటే నేను ఎక్కడి నుంచి తీసుకొచ్చి పంచిస్తా? అవురా, దాన్ని తాగి తందనాలు 6 ఎకరాల భూమిని అమ్ముకొని పోసినావు పక్కన. అవును, ఇద్దరు ఏర్పడేటప్పుడే ఆస్తుల పంపకాలు చేసినప్పుడు మళ్ళీ ఇప్పుడు ఆస్తి కావాలంటే ఎట్లనే అన్నా? అయినా సురేందర్, నీదేం పద్ధతి అన్నట్ట? వాడు తాగి తందనాలు ఆడుకుంటా ఉన్న ఆస్తినంతా అమ్ముతాంటే నువ్వేం చేస్తానవే? నువ్వు కూడా తాగి తందనాలు ఆడి నీ ఆస్తినంతా అమ్ముకోవా? ఇప్పుడు నీకు ఆస్తి ఉండే వానికి ఆస్తి లేకపోయా వాడి మనసు ఎంత బాధ అనిపిస్తుంది చెప్పు. అందుకే ఇప్పుడు ఉన్న ఆస్తిలో 2 భాగాలు పెట్టాలని వాడు అనుడు తప్పేం లేదు. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ఆస్తిలో 2 భాగాలు పెట్టేద్దాం. ఈ రాములు ఒక్కసారి చెప్తే 150 సార్లు చెప్పినట్టే. ఇదే నా తీర్పు. ముసలాడా, తాగుడు తప్ప అని చెప్పవలసింది పోయి నా ఆస్తిని మళ్ళీ వానికే పంచేయమంటావా? తొండం సక్కలేని ఏనుగు తోక కోసం అన్నట్టు నాకైతే సక్కలేనప్పుడు నేను మందికి పంచాలు చెప్పుడు అవసరమా? వద్దు,
నాకు ఈ పంచాయతీ వద్దు, ఏం వద్దు నాయనా. మంచి పని అయిందా ముసలాడా? ఇగో గిట్లనే మందికి క్రమశిక్షణ ముచ్చట్లు చెప్పే మోహన్ బాబు సార్ ఇంట్లో కూడా గిసొంటి పంచాదులే నడుతున్నాయటనే. కొడుకు నుంచెల్లి నాకు ప్రాణహాని ఉన్నదని పోలీసులకే ఫిర్యాదు అయ్యే పరిస్థితి వచ్చింది మోహన్ బాబు సారుకు. వచ్చిన అన్నాడం పాడుగాను షుగర్ వాళ్ళకే బయలు కుదిరబడి సచ్చింది అన్నట్టు మందికి కర్మశిష్కర నీతులు చెప్పే మోహన్ బాబు సారు సొంత కొడుకులకే కర్మశిష్కర నేర్పుకోలేకపోయిందా? హత విధి ఏమిటి ఈ విధి? ఏం చేస్తాడే మరి, ఆస్తి ఎంతటోళ్ళనైనా ఆగం చేస్తుందంటే గిదే మరి. అగో మోహన్ బాబు సారదైనా ఏం పద్ధతి అన్నట్టు చిన్న కొడుకు మీద కేసు పెట్టేటందుకు ఆయన చిన్న కొడుకు మనోజం సారే మా అయ్య నన్ను పట్టించుకుంటలేడు, నన్ను దేకుతలేడు అని పోయి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిండు అడగా పిల్ల. ఏమో ఆయన పెట్టిండని ఈయన పెట్టిండని ఆయన అంటున్నారు. ఎవల తప్పున్నదనేది పోలీసు వాళ్ళు తెంచుతారు గాని గీ ముచ్చటైతే 2-3 వద్దుల సంది మస్తు వైరల్ అవుతున్నదే తాత. కాయా మరి ఇసొంటి పంచాలు మా అసొంటి లేకుడి ఇండ్లనే ఉంటాయని అనుకున్నాం కానీ ఇసొంటి బలిసిన వాళ్ళ ఇండ్లలో ఉంటాయని కూడా ఇప్పుడే తెలుస్తుంది వీళ్ళ పంచాయతీని చూస్తుంటే. అయినా ఈ మోహన్ బాబు సారదైనా ఏం పద్ధతి అన్నట్టు ఈయన పెద్ద పెద్ద రాయుడేనా. 2 కొడుకులను కూర్చుండబెట్టి వాళ్ళకు సమానంగా ఆస్తులు పంచిచ్చి మరి నీ తప్పు బిడ్డ, నీది పొరపాటు బిడ్డ, మంచిగా కలిసిమెలిసి ఉండాలి, మన ఇద్దరు పోతుంది అవతల అని చెప్పుకోరా? గిట్ల బజార్లో పడేదాకా చూసుకుంటాడు ఆయన మరి. ఏమోనే, ఇటు మంచు మనోజేమో నేను డబ్బులు ఆస్తి కోసానికి పోరాటం చేస్తలేను, ఆత్మగౌరవం కోసానికి పోరాటం చేస్తున్నా అంటున్నాడు. అటు అయ్యేమో నా చిన్న కొడుకు నుంచి నాకు ప్రాణహాని ఉన్నది, నన్ను కాపాడుండ్రని పోలీసులకు ఫిర్యాదు అయిండు. ఇక ఈ ముచ్చట ఏడుదాకా పోతుందో ఏం పాడో. ఏడుదాకా పోదు. నేను మా ఊళ్ళే అత్త కోడళ్ళ పంచాదులు, అన్నదమ్ముల పంచాదులు, ఆలుమొగల పంచాదులు మస్తు తెంపిన. గివిళ్ళ పంచాదులు నాకు లెక్కన. నేను హైదరాబాద్కి వచ్చి ఆ మోహన్ బాబు సార్ను వాళ్ళ పెద్ద కొడుకు ఈస్తును, మనోజమును, ఆ లక్ష్మిని ముగ్గురు నాకం కూర్చునబెట్టి పంచాదులు గించాదులు వద్దు అని వాళ్ళ ఆస్తులని మంచిగా సమానంగా పంచేస్తా. నాకు గివిళ్ళ పంచాదులు లెక్కన. చూడు నువ్వైతే నీ కలమ వార్తలు చదువుకో, నేను వస్తాను అన్ని చదువుకోని ఆడికి. ఇక నువ్వు చెప్తే వాళ్ళు వింటారు. మోహన్ బాబు సారు ఒక్క సూపు చూసిండంటే గోసంతా తడుపుకొని ఇంటి కురుకుతావు. వాళ్ళు ఏమన్నా చేసుకుంటారు, దాని ఇట్లా నీకెందుకు ముసలాడా? సప్పుడు చెక్క మలుచుకొని వండుకబా. చూసిందానుల్లా ఇంటింటికి మట్టిపోయే అన్నట్టు ఆస్తుల పంచాదులు, అన్నదమ్ముల పంచాదులు సెలబ్రిటీల ఇండ్లలో కూడా మస్తుగా అవుతాయి. కానీ మాట మాటకు క్రమశిక్షణ అని చెప్పే మోహన్ బాబు సార్ ఇంట్లోనే గిసొంటి పంచాదులు అవుతున్నాయి అంటే చిత్రమే ఉన్నది కదా. అబ్బా గిడున్న వంటకాలను చూస్తుంటేనే నోరూరిపోతుందిలే. గుడ్లు, చికెను, మటను, చేపలు, అన్నం, పెరుగు గిట్లా మొత్తం పెళ్లి కార్యానికి పెట్టిన ఐటమ్స్ లెక్కనే అన్ని చేసి పెట్టిండ్రు కదా. వివాహ భోజనంబు వియాల వారి విందు హహహ నాకే ముందు అన్నట్టుగా హీరో జగపతి బాబు సారు తిననీకి తయారైండు. షూటింగ్ పని మీద భీమవరం పోయిన జగపతి బాబు సారుకు హీరో ప్రభాస్ అన్న పంపించిండట ఇవన్నీ. ఇక అతిథి మర్యాదలు చేసుట్లా సినిమా హీరో ప్రభాస్ అన్న గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. ఇంటికొచ్చిన వాళ్ళు ఎవ్వలైనా వాళ్లకు కడుపు నిండా బువ్వ పెట్టి పంపాలనేది సినిమా హీరో ప్రభాస్ అన్న పాలసీ అట. ఎందుకంటే వాళ్ళది రాజుల కుటుంబం కాబట్టి గెస్టులు ఎవ్వరొచ్చినా వాళ్లకు పెట్టే తిండిలా ఏమాత్రం వెనుకకు దగ్గడన్నట్టు. గట్లనే భీమవరం పోయిన జగపతి బాబు సారుకు ప్రభాస్ అన్న ఇంటికెంచి తీరొక్క భోజనం పంపించిండన్నట్టు. గిట్లా దేవరం షూటింగ్ వచ్చాను, దేవరం రాజులా మజాక బకాసులాగా భోంచేశాను, కుంభకర్ణులాగా పడుకుంటాను. జై భీమవరం, జై రాజులు, జై ప్రభాస, జై బాహుబలి. ఇక ఇది చూసి జగపతి బాబు కూడా మస్తు పరిశాన్ అయిందట. ప్రభాస్ అన్న పంపించిన ఐటంలన్నీ కడుపు నిండా తిని వీడియోను షేర్ చేసే వరకు సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతుంది. భీమవరం రాజుల మర్యాదలు మామూలుగుండయి మరి. దాంట్లో ఇంకా మా ప్రభాస్ అన్న మర్యాదలు అయితే వేరే లెవెల్ అనుకుంటా కామెంట్లు పెడుతున్నారు చాలా మంది గిది చూసిన ప్రభాస్ ఫ్యాన్స్. ఏదన్నా పర్మిషన్లు ఇయ్యనికి పబ్లిక్ ను ఆఫీసుల చుట్టూ తిప్పుకుంటారు కదా కొందరు ఆఫీసర్లు. ఇక వాళ్ళకు లంచాలిస్తే పనులు కూడా జల్దీనే అయిపోతాయి. అగో అచ్చం గట్లనే ఛత్తీస్గఢ్ మస్తూరి అనే జాగలున్న ఒక రైతు కోళ్ల ఫామ్ పెట్టుకోనికి 12 లక్షల బ్యాంక్ లోన్ కోసం ఆడున్న బ్యాంకు మేనేజర్ ని కలిసిండట. ఇక లోన్ ఇయ్యనికి 10% కమిషన్ తో పాటు వారానికో దేశీ కోడిని తీసుకొచ్చి ఇయ్యాలని డిమాండ్ చేసిండట. ఇక లోన్ వస్తే కోళ్ల ఫామ్ పెట్టుకోవచ్చుననే ఆశతోని మేనేజర్ చెప్పినట్టు ఒప్పుకొని వారానికో దేశీ కోడిని పట్టుకపోయి మేనేజర్ కు అప్పచెప్పిండట. పట్టుకపోయిన కోళ్లను బగ్గనే తింటున్నాడు గాని లోన్ అయితే అప్రూవ్ చేస్తలేడట బ్యాంకు మేనేజరు. ఇప్పటిదాకా 39,000 విలువైన కోడి మాంసాన్ని తిన్నాడట మేనేజరు.
లోన్ ఇగిత్తడు అగిత్తడు కావచ్చని గిన్నొద్దులు రైతన్న ఆశపడితే ఆ మేనేజర్ ఏమో కోళ్ల బొక్కలు గంకుడు మీదనే ఇంట్రెస్ట్ పెడుతున్నాడట. ఇగిట్లా కాదని రైతన్న కలెక్టర్ సార్కు కంప్లైంట్ చేసిండట. ఇక పెద్ద ఆఫీసర్లు ఆ బ్యాంక్ మేనేజర్ మీద యాక్షన్ తీసుకునే పనులున్నారట. కానీ చూడుండ్రే, లంచాలకు మరిగి కొందరు ఏం చేస్తున్నారో, పైసలు తీసుకునేగాక ఇట్లా కోళ్లను మేకల్ని కూడా తెమ్మని తింటున్నారంటే ఏందన్నట్టు ఏం ఆఫీసర్లు రా నాయన అని పరేషాన్ అవుతున్నారు గీ ముచ్చట తెలిసినోళ్ళంతా. మొన్నటిదాకానేమో గురుకులాలు, ఇప్పుడేమో గిరిజన హాస్టళ్లు. ఫుడ్ పాయిజన్లు అయితే ఆగుతూనే లేవు పోన్రి. వికారాబాద్ జిల్లా సాయిపూర్లున్న గిరిజన బాలికల హాస్టల్లో ఫుడ్ పాయిజన్ అయ్యే వరకు మొత్తం 30 మంది మీదనే పిల్లగాన్లు దవాఖాన్ల పాలైనరట. అన్నంలో పురుగులు, నీళ్ల కూరలు, ఆ కూరలు కూడా రాత్రి మిగిలితే పొద్దుగాల గరం చేసి పెడుతున్నారట. ఇక గా తిండి తిని కడుపు నొప్పితోని దవాఖాన పాలైనరు పిల్లలు. మేమైతే పని చేస్తాం కానీ సార్ వాళ్ళు ఎట్లా పని చేస్తారు మాతో చెప్పిస్తారు సార్. ఇంకా గడ్డి కూడా మేమే పికాలి, ఇంకా అన్నం కూడా మేమే వేయాలి, ఇంకా బాసనలు కూడా మేమే కడగాలి సార్, ఇంకా కిచెన్ రూమ్ కూడా మేమే ఉడవాలి సార్, ఇంకా మా 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 క్లాస్ మేమే ఉడుస్తాం కదా సార్. ఇంకా రాసుకోవాలి, ఎప్పుడు చదువుకోవాలి మీరే చెప్పండి సార్. ఇన్నరా పిల్లగాన్లు చెప్పిన బాధలు. హాస్టల్లో పెట్టే ఫుడ్డే చక్కగా లేదంటే మీదికెళ్ళి పిల్లగాన్లతోటి అన్ని పనులు చేపిస్తున్నారట. అసలు మేము చదువుకునేందుకు వచ్చినామా లేకపోతే పని చేయనీకి వచ్చినామా అని బగ్గనే గరమైనరు పిల్లగాన్లు. చూస్తున్నారా సర్కారు బళ్ళల్లో చదువుకుంటున్న పిల్లగాన్ల పరిస్థితి ఎట్లయితున్నదో. ప్రైవేట్ బళ్ళల్లో చదివిచ్చే స్తోమత లేక కొందరు అయ్యవ్వలు వాళ్ళ పిల్లగాన్లను గిసొంటి హాస్టళ్లకు పంపి చదివిపిస్తుంటే ఈడనేమో తిండి చక్కగా పెట్టకపోవడే కాకుండా పనులు కూడా చెప్తున్నారు. మరి ఈ హాస్టల్ ఉండేటోళ్ల మీద సర్కారోళ్ళు ఏం యాక్షన్ తీసుకుంటారో చూడాలి. ఈ ముచ్చట చెప్పేసిన పబ్లిక్ తెచ్చిన కాడికి వార్తలన్నీ చెప్పేసినుల్లా ఎట్లున్నాయి, మస్తుగున్నాయిలే. ఇక ఇవుల్లా తాజా పంట సమర్పించు ఎల్టీ జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్ వార్తలలో మస్తు జోర్దార్గా అందరం కలుసుకుందాం. అప్పటిదాకా ఏం చేయాలన్నా ఎరకనే కదా, చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రే. ఇసొంటి ముచ్చట్లు ఆడ మస్తు ఉంటాయి. ఇలా అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చట్లను మీ దోస్తులందరికీ షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి ఉంటా, టాటా, నమస్తే.